స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గౌరవిస్తూ ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పిలుపునిచ్చారు. ఏలేశ్వరం మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామరాజు వర్మ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా సహకారంతో ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అందిస్తున్న సహకారంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి స్పష్టం చేశారు. పేదలు, నిరుపేదలు, విద్యార్థులు, వైద్య అవసరాలు ఉన్న వారికి అండగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జడ్డంగి, అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 వైద్య ఆరోగ్య సిబ్బందిని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో విశేష కృషి చేసిన వారిని అభినందించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు ఇజనగిరి శివప్రసాద్, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, కాలారి గిరీష్, అలమండ నాగు, బొడ్డు మంగ, పసల నాగేశ్వరరావు, చే అన్నవరం, పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ జయరాం, డాక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ఎస్ఎస్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ కిరణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మండల ప్రజా పరిషత్ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండలాల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, మరి పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణలో కూడా స్మరించుకుని మరి స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మరి మనసులో ఘన నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీలను పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావంతో మరి మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ మరి మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే మరి ప్రజా ప్రయోజనార్థమైన మరి ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో మరి చేయడం జరిగింది. మరి మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. మరి చాలా కార్యక్రమాలు మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే మరి పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని మరి అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మరి మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో మరి ఆ పదవి మరి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న మరి ఆనందంతో మరి మా పదవుల్ని దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ న్యాయంతోనే మేము ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరఫున నేను తెలియజేస్తూ మరి ఉన్న కాలాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజునితో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మరి మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తా ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని అందరికీ కూడా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.